నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ నైవేద్యం అదే బతుకమ్మ పండుగలో నాలుగో రోజున తంగేడు గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు. నానబియ్యాన్ని ఫలహారంగా పెడతారు. తెలంగాణ పూల పండుగ బతుకమ్మ తెలంగాణ ప్రజల బతుకు పండుగ బతుకమ్మ పూల రూపంలో దేవతలను ఆరాధించే గొప్ప సంప్రదాయం మనది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జీవన విధానానికి బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుంది పండుగ. 9 రోజులపాటు తెలంగాణలోని ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటి రోజు ఎంగిలిపుల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఇప్పటికే 3 రోజుల పండుగలైన ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఇక బతుకమ్మ పండుగలో 4గో రోజైన ఈరోజు నానబియ్యం బతుకమ్మగా బతుకమ్మను కొలుస్తారు. ఈ రోజు తంగేడు గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు. నానబియ్యాన్ని ఫలహారంగా పెడతారు. వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కాని చక్కెరతో కాని కలిపి ముద్దలు చేసి పెడతారు. ఈ వీడియో నచ్చినవాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.